మీద మీ మనస్సు నిలపాలని మీ అందరికి నేను ఆహ్వానం తెలియచేస్తున్నా. చాలా మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలా విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. వాస్తవంగా ఈ సమయం, ఈ దినం కావాలని అనేకులు కోరుకున్నారు, అనేకులు అనుభవించాలని ఆశపడ్డారు. కానీ అనేకులకు లేని గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అనేకులకు లేని ఆశీర్వాదకరమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చినా, ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకంటే మనుషులు చేయగలిగినవన్నీ చేస్తారు కానీ ప్రాణం ఇవ్వలేరు. ఎవరు ప్రాణం పెట్టలేరు, ఎవరు రక్తం గార్చలేరు. మనుషులు ఎవరు చేయలేని కార్యాన్ని మన ప్రభువు మన కోసం చేశాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం ధారపోసి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. తన ప్రాణాన్ని మన కోసం ఫణంగా పెట్టి అమూల్య రక్తంలో మనల్ని విమోచించాడు. ఆయన పరిశుద్ధపరిచాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. ఆషామాషగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచినని రాయబడింది. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధ జనంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనమాట ఆయనకు సొత్తుగా ఉండాలని. చెప్పండి, ఆయనకి సొత్తుగా ఉండాలని, ఆయనకు మనం స్వాస్థ్యముగా ఉండాలని ఆయన మనల్ని పిలిచినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాంటి పిలుపు చేత, అలాంటి ఏర్పాట్లో ఉన్న మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఈరోజు మనకు ఉండాల్సిన పరిశీలన. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఈ పరిశీలన మనకు ఉండాలి. ప్రభు ఎలా ఉండడానికి మనల్ని పిలిచాడు, కానీ మనం ఎలా ఉంటున్నాం అనే పరిశీలన మనకు అవసరం. గడిచిన 3 దినాల సిద్ధబాటు కూటాల్లో దేవుడు అదే మాట్లాడుతూ వచ్చాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని, చేదైన వేరు ఏదైనా మలచుట వలన అనేకులు కలవరపరచబడి అపవిత్రులు అయిపోతారేమో అని మిమ్మును మీరు జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడు. జాగ్రత్త గురించి చెప్పాడు. మనం జాగ్రత్త పడడానికే చెప్పాడు. అంటే అప్పటికే అజాగ్రత్తలో ఉన్నట్టు, అప్పటికే కొంతమంది తొలగిపోయినట్టు, అప్పటికే కొంతమంది పడిపోయినట్టు, దేవుని కృపలో నుండి దూరం అయిపోయినట్టుగా పౌలు గారు గుర్తించి ఆవేదనతో ఆ మాటలు తెలియజేశాడు. రాత్రి కూడా మరి తీతు పత్రికలో నుండి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఏంటి ఆ విషయాలు? తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, చాలండి, ఇది చాలు ఈరోజు మనకి వాక్యం. మనం చదివిన కీర్తన భాగంలో కూడా ఏం కనబడుతుందంటే, చివరి వచనం చూడండి. ఈరోజు మనం ధ్యానాంశంలో, కీర్తన గ్రంథంలో ఈరోజు మన ధ్యానాంశంలో చివరి వచనంలో ఏం రాయబడింది? నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అంటే ఒప్పుకొనుచున్నాను. నీ ఉపదేశాలన్నీ కూడా యథార్థమైనవి అని నేను వాటిని మన్నిస్తున్నానంటే ఒప్పుకుంటున్నాను. అవి నాతో మాట్లాడుతూ ఉన్నాయి, అవి నాకు జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. నీ వాక్యం, నీ ఉపదేశం విన్న తర్వాత నా జీవితంలో కలిగిన మార్పేంటో తెలుసా? ఆయన ఏం చెప్తున్నాడు? 128 2వ భాగం చూడండి. నీ ఉపదేశములు అన్ని యథార్థములని నేను వాటిని తెలుసుకున్నాను, మన్నిస్తున్నాను, ఒప్పుకొనుచున్నాను గనుక ఇప్పుడు అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యమే. ఆమేన్ చెప్పండి. ఎవరైతే దేవుని ఉపదేశాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారికి అబద్ధ మార్గాలన్నీ ఎలా ఉంటాయంటే అసహ్యంగా ఉంటాయి. అబద్ధం చెప్పడానికి చాలా తీయగా ఉంటుంది, వినడానికి కూడా చాలా అమృతం లాగా ఉంటుంది. కానీ అనుభవంలోకి వెళ్తే అది చాలా మోసం అని, నష్టం అని, అది నాశనానికి తీసుకువెళ్తుందని అర్థమైనప్పుడు దావీదులాగా నువ్వు కూడా చెప్పగలవు. దేవుని ఉపదేశాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో అబద్ధ మార్గాలన్నీ నేను ఎలా ఎంచుకుంటున్నానంటే అసహ్యంగా, ఇది సరైంది కాదు,
ఇది కరెక్ట్ అయింది కాదు, ఇది అబద్ధంతో కూడిందని తెలిసినప్పుడు వాటిని కీర్తనకారుడు ఏం చేస్తా వచ్చాడంటే అసహించుకుంటా వచ్చాడు. దేవుని పిల్లలకు కొన్ని అసహ్యంగా ఉండాలి, దేవుని బిడ్డలకు కొన్ని అసహ్యంగా ఉండాలి, క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లలకు కొన్ని అసహ్యంగా ఉండాలి, కొన్ని అసహ్యంగా ఎంచుకోవాలి. అక్కడే మనం బాగా చదివితే 104వ వచనం చూడండి. గడిచిన దినాల్లో ప్రభు ఈ విషయాన్ని మాట్లాడిన మరొకసారి మనం చదువుదాం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన తప్పు మార్గాలన్నీ, ఒకసారి చెప్పండి ఏమైందంట, అబద్ధ మార్గాలను ఎలాగ అసహ్యంగా ఎంచుకున్నాడో ఉపదేశం విన్న తర్వాత ఇతనికి ఏం కలిగింది, వివేకం కలిగింది. ఉపదేశం అనేది వివేకాన్ని ఇస్తుంది. ఆ వివేకం ఏది తప్పో ఏది రైటో తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు నీకు అసహ్యంగా ఉండాల్సినవి, అసహ్యంగా ఉండకూడనివి ఎంచుకోగలుగుతావు. ఇక్కడ అంటున్నాడు, నీ ఉపదేశం నాకు వివేకాన్ని కలిగించింది గనుక తప్పు మార్గాలన్నీ కూడా నాకు అసహ్యమైన. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి, యేసుక్రీస్తు ద్వారా కొనబడిన వారికి, యేసుక్రీస్తు నందున్న వారికి లోకంలో ఉన్నవి కొన్ని ఎలా ఉండాలంటే అసహ్యంగా ఉండాలి. తప్పు మార్గాలు అసహ్యంగా ఉండాలి, అబద్ధపు మార్గాలు అసహ్యంగా ఉండాలి. 26వ కీర్తనలో మరొక మాట చెప్పాడు. వాక్యం చదువుతారా? బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. అందరూ వాక్యం చూడండి. 26వ కీర్తన 26, 4, 5 వచనాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం. చెప్పండి, దుష్టుల సంఘం, దుష్ట సాంగత్యం అంటే నాకు అసహ్యం అంటున్నాడు. కొన్ని దేవుని పిల్లలకి అసహ్యంగా మారకపోతే దేవుని పిల్లలుగా మనం మారలేం. కొన్ని అసహ్యంగా దేవుని పిల్లలు ఎంచుకోకపోతే మనం దేవునికి ఇష్టంగా మారలేం. అది భక్తుని జీవితంలో చూసి మనం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం ఊరకే చదవద్దు, ధ్యానం చేయండి. దావీదు భక్తుడు అది తెలిసిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, నీ వాక్యం నా జీవకు ఎంతో మధురం, జుంటె తేనె దారల కంటే ఎంతో మధురం. స్తోత్రం చెప్పండి. ధ్యానం చేస్తూ ఉంటే, నీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, నీ ఉపదేశపు విధులను ధ్యానం చేస్తున్నప్పుడు నా ప్రాణం ఎలా ఉందో తెలుసా? క్రొవ్వ మెదడు దొరికితే ఒకడు ఎంతో తృప్తి పడతాడో అలాగా నా ప్రాణం నీ సన్నిధిలో తృప్తి పడతా ఉందన్నాడు. స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన పదార్థాలు కాదు క్రొవ్వు మెదడు. మాంసం తెచ్చుకోవడానికి వెళ్ళి కొవ్వు మాంసం వేయమంటారు కొంతమంది. కొవ్వు మాంసంలో టేస్ట్ ఉంటుంది, రుచి ఉంటుంది, లేకపోతే దాంట్లో సారం ఉండదు, పనికిరాదు. ఈ జ్ఞానం తెలుసు మనకి. అక్కడికి వెళ్ళి కొవ్వు ఉండే మాంసం వేయమంటారు. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దేవుని వాక్యం క్రొవ్వు మెదడు అంతటికంటే తృప్తినిచ్చేదిగా కనబడుతుంది. ఆ విషయాన్ని గ్రహించాడు కీర్తనకారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఉపదేశం నీ జీవితానికి క్రొవ్వు మెదడు కంటే, ఆయన ఉపదేశం నీ జీవితానికి, నీ బ్రతుకుకు జుంటె తేనె దారల కంటే ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది. ఆ ఉపదేశాన్ని నువ్వు ఒప్పుకుంటే, ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే, ఆ ఉపదేశం నీలో క్రియ జరగడానికి నువ్వు ఇష్టపడితే, అబద్ధ మార్గాలను అసహ్యంగా ఎంచుకుంటావు నువ్వు, తప్పు మార్గాలను అసహ్యంగా ఎంచుకుంటావు నువ్వు. ఇక్కడ అంటున్నాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. దేవుని పిల్లలకు వీటి మీద అసహ్యం రాకపోతే దేవునికి సన్నిహితంగా రాలేరు ప్రియులారా. దేవునికి సన్నిహితంగా ఉండాలి అంటే ఇది ఒక శ్రేష్టమైన మార్గం. కొన్ని లోకంలో ఉన్నవి కొన్ని అసహించుకోవాలి. పౌలు గారు కూడా చెప్పాడు కదా, ఫిలిప్పీ పత్రికలో మనం చాలాసార్లు ఈ వచనాన్ని మనం ధ్యానం చేశాం. బైబిల్ ఉందా? ఫిలిప్పీ పత్రికలో చూడండి ఏం చెప్తున్నాడు. తను కూడా కొన్ని అసహించుకుంటున్నట్లుగా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడాలి. 9, 10 వచనాలు 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి దయచేసి.
క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ పునరుద్ధానాల విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా వాటిని పెంటతో నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎంత అసహించుకున్నాడు చెప్పండి, ఎంత అసహించుకున్నాడు. లోకంలో ఉన్నవి దేవుని కంటే ఎక్కువ కాదని అవి తనకు పెంటతో సమానమని ఎంచుకున్నాడు. ఎంత అసహ్యం రావాలి దేవుని పిల్లలకి. అడియాసలు దేవుని పిల్లలకి పెంటలాగా అసహ్యంగా ఉండాలి. తప్పు మార్గాలు అసహ్యంగా ఉండాలి. అబద్ధపు మార్గాలు అసహ్యంగా ఉండాలి దేవుని పిల్లలకి. అందుకే చాలా క్లియర్గా చెప్పాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం, వాళ్ళతో నేను అసలు పొందు చెయ్యను, వాళ్ళతో నేను సాంగత్యం కూడా చెయ్యను. ఒకసారి అలాంటి జీవితాన్ని చూపించండి లోకానికి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు దేవుని కలిగిన పిల్లలని. మనం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వీళ్ళనే వ్యత్యాసం లేకుండా జొరబట్టాన్ని బట్టి దేవుని పిల్లలుగా మనకు వ్యత్యాసమైన గుర్తింపు కనబట్టలేదు. ప్రత్యేకంగా ఉండి చూడండి, ఇలాగ వేరుగా ఉండి చూడండి. అందుకే ప్రభు అన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడా? ఎలా ఉండమన్నాడు? ప్రత్యేకంగా ఉండమన్నాడు. మిళితమైపోయిన ప్రతిసారి కలుషితంగా మారుతాయి. ఒకనొక దినాన ఆమోస్ చిన్నపిల్లడప్పుడు అక్కడ ప్రార్థన మందిరం అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు ద్రాక్ష రసం బాటలు తీసుకొచ్చి షెల్ఫ్లో పెట్టాం. మావాడు ఏం చేశాడంటే శుభ్రంగా సగానికి ఖాళీ చేసి ఎంతవరకు రాపు ఉండాలో ఆ రాపు వరకు గుర్తుపెట్టుకొని నీళ్లు పోసేసాడు, ఏం గుర్తుపట్టకుండా. తర్వాత ఆదివారం ఓపెన్ చేస్తే అదంతా కుళ్ళు వాసన వస్తుంది. కారణం ఏంటంటే లోపల ద్రాక్ష రసంలో ఏం కలిసినాయి? నీళ్లు కలిసినాయి. ద్రాక్ష రసంగా ఉంటే చెడిపోకుండా ఉంటుంది, కానీ ఏం కలవకూడదు? నీళ్లు కలవకూడదు. లోకం దేవుని పిల్లల్లో కలవకూడదు. లోకం దేవుని పిల్లల్లో కలిస్తే కుళ్ళిపోయిన ఆ ద్రాక్ష రసం ఎలా అయిపోతుందో నువ్వు కూడా అంతే. నువ్వు పాపంలో కలిసిపోకూడదు, నువ్వు భ్రష్టత్వంలో కలిసిపోకూడదు. కలిసిపోతే నీ జీవితం పనికిరాదు. ఆ బాటలు తీసుకెళ్ళి పారబోయటం తప్ప దేనికి అది ఉపయోగపడదు. యాజ్ యువర్ ఏ స్పెషల్ మ్యాన్ అండ్ మ్యాన్, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. స్త్రీవైనా పురుషుడు అయినా దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలీలను 7 జాతుల ప్రజల్లో నుంచి తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళు ప్రత్యేకమైన జనంగా ఉండాలని కోరుకున్నాడు. మనల్ని దేవుడు లోకంలో నుంచి, పాపంలో నుంచి, దేవునికి విరోధమైన ఆడియాసల్లో నుంచి ప్రత్యేకపరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు కదా పౌలు గారి ద్వారా, మీరు ఈ లోకంలో ఉండేటువంటి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను మీరేం చేయాలంటే విసర్జించాలి. మీరు వచ్చారా? తీతు పత్రికలోకి రావాలిగా. 2వ అధ్యాయంలో 12వ వచనం, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను చెప్పాలి. దేవుని పిల్లలు ఈ రెండింటిని విసర్జించాలండి. అదేంటంటే ఒకటి భక్తిహీనత అనండి, ఒకటి భక్తిహీనత. భక్తిహీనత అంటే హీనమైన భక్తి. భక్తి ఉంటుంది కానీ సంపూర్ణంగా చేయరు. దాంట్లో బలం ఉండదు, దాంట్లో శక్తి ఉండదు, ఉండాల్సిన క్వాలిటీస్ ఉండవు దాంట్లో. కానీ భక్తి నామినల్గా చేస్తూ ఉంటారు. సాధారణంగా నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు తెలుసు, నేను దేవుడికి తెలుసు అనుకుంటా ఉంటారు చాలామంది. లోపలికి వెళ్ళరు, లోతులోకి వెళ్ళరు. దేవుని కొరకు బ్రతికే విధానం ఎక్కడ కనబడదు. అణువణువున అసూయ, అణువణువున మత్సరం, అణువణువున ద్వేషం, అణువణువున అసమాధానం, అణువణువున అసహ్యంతో కూడిన ఆలోచనలు కనబడతా ఉంటాయి. దేవుని బిడ్డగా ఎలా రూపించబడతావు నువ్వు? దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఎలాగా కనబడతావు నువ్వు లోకానికి?
ప్రభు అన్నాడు, కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు. ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడతాడా అన్నాడు. చెప్పండి, ఎక్కడ పెడతారు దీపాన్ని వెలిగించి? వెలిగివ్వటానికి దీపస్తంభం మీదే కదా పెడతారన్నాడు. స్తోత్రం చెప్పండి. కొంచెం కింద మంచం కింద పెడితే అర్థం ఏంటంటే వాడు సచ్చాడని అర్థం. దీపం పెట్టి కొంచెం అంటే మానిక, కొలిసే పాత్ర, గంప కింద ఎవడైనా పెడతాడంటే పెడతారు. ఎప్పుడు పెడతారు చెప్పాలి. ఎవడైనా దీపం వెలిగించంటే రక్షణ పొందిన వ్యక్తి తేటగా నీ రక్షణ కనబడాలని ప్రభు ఉద్దేశం. కొండ మీద కట్టబడిన పట్టణం ఎత్తుగా ఉండి అందరికి తేటగా ఎలా కనబడుతుందో నీ రక్షణ జీవితం, నీ ఆత్మీయ జీవితం అందరికి తేటగా కనబడాలి. ఫిలిప్పీల పత్రికలో అక్కడే ఏం చెప్పాడో తెలుసండి. వాక్య భాగం చదవడానికి మీరు ఇష్టపడండి. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దయచేసి 14వ వచనం అందరూ చూడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అనండి. ఎక్కడున్నాం మనం? మూర్ఖమైన వక్రజనం. చాలా మంది అంటుంటారు, ఆయన వినడు నిజమే, ఆమె ఇందయ్యా వినరు నిజమే. ఎందుకంటే మూర్ఖమైన జనం, వక్రజనం, అలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉంటున్నావు. ప్రభు అంటున్నాడు, మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు ఎలా ఉండాలంటే, 1 నిరపరాధులు, 2వది నిష్కలంకులు, 3వది అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకి 3 లక్షణాలు ఉండాలి. దేవుని బిడ్డలకి 3 లక్షణాలు ఉండాలి. ఏంటా 3 లక్షణాలంటే, మొదటి మాట, మీరు నిరపరాధులుగా ఉండాలి. అపరాధులుగా ఉండకూడదు, అపరాధులుగా బ్రతకూడదు, అపరాధులుగా జీవించకూడదు. ప్రభు చాలా తేటగా మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు నిరపరాధులుగా ఉండాలి. 2వది ఏంటంటే, మీరు నిష్కలంకులు అనాలి. మీరు నిష్కలంకులు అంటే కళంకం లేనివారు. దేవుడు ఎక్కడైనా దేన్నైనా కోరుకుంటే ఆది కాండం దగ్గర నుంచి ధర్మశాస్త్రం కాలంలో కూడా ఆయన నిష్కలంకమైన దాన్ని కోరుకున్నాడు. ఏదైనా బలి కానీ, అర్పణ కానీ, నైవేద్యం కానీ, దహన బలులు కానీ, నిత్య నైవేద్యపు బలులు కానీ దేవుని దగ్గరికి తేవాలంటే, సమాధాన బలైనా, దహన బలైనా, దహించే ఏ బలైనా దేవుని దగ్గరికి తెచ్చే ఆ వ్యక్తి ఎలాంటి తేవాలని ప్రభు కోరుకున్నాడంటే, అది కళంకం లేనిదై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నీలో నాలో ఏ కళంకం ఉన్న దేవుడు అంగీకరించలేడు. అందుకే కళంకం లేని వారుగా ఉండడానికి బల్లారాధనకు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మనకి జ్ఞాపకానికి రావాలి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు నిరపరాధులు, నిష్కలంకులు అగుటకై మీకోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడని రాయబడింది లేఖనాల్లో. మనల్ని పరిశుద్ధ జనంగా చేయటం కోసం, మనల్ని నిష్కలంకులుగా చేయటం కోసం, మనలో ఏ మత్సరం, ఏ కళంకం లేకుండా చేయడం కోసమే ఆయన ప్రాణం అర్పించినట్టుగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వాక్యం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన, ముడతైన, అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను ఎందుకు అప్పగించుకున్నానో దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి దీన్ని మన ముందు పెట్టాడు ఆయన. ఊరికే కాదు, మనల్ని పరిశుద్ధపరచడం కోసం, మనల్ని పవిత్రులుగా చేయడం కోసం, మనల్ని నిష్కలంకులుగా చేయడం కోసం, మనల్ని నిరపరాధులుగా చేయటం కోసం, మనం కళంకం లేని వారిగా ఆయన ఎదుట నిలవబెట్టడం కోసం ఆయన బలిగా, ఆయన అర్పణగా తను మనకు అప్పగించుకున్నాడు. అందుకే ప్రభు ఆ మాట చెప్పాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. మనం ఏం చేస్తున్నాం? ఇంత త్యాగం చేసి ఈ విధంగా మనల్ని రక్షించి తన కొరకు ఏర్పరచుకుంటే మనం ఎలా జీవిస్తున్నాం? ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలి? మూర్ఖమైన వక్రజనము మధ్య. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చారా? మీరు మూర్ఖమైన వక్ర
వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు చనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఏం మానాలంట? ఎవరిని చూస్తే ఇంట్లో సణుగులు, బయట సణుగులు, వీధిలో సణుగులు, భర్త మీద సణుగు, భార్య మీద సణుగులు, పిల్లల మీద సణుగులు, సణుగుడు 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 సణుగుడు. మన ఇంట్లో సణుగుడు లేనందుకు స్తోత్రం చెప్పండి. సణుగుడే సణుగుడు. కొంతమంది వాళ్ళల్లో వాళ్లే సణుగుడు అనండి. వాళ్ళల్లో ఎవరికి తెలిసేది కాదు, ఎవరికి అర్థమయ్యేది. ఓరు సణుక్కుంటా ఉంటారు. వాళ్ళకి ఆడుకుంది అది మరి సన్నాసి ఉన్నది కాదు, పోయింది కాదు, సచ్చింది కాదు, బతికింది, వాళ్ళకి వాళ్ళే సణుక్కుంటా ఉంటారు. అదొక జబ్బు. పక్కన వాళ్ళకి షాకండి, అదొక జబ్బు అని చెప్పండి. వాళ్ళల్లో వాళ్లే సణుక్కుంటారు. కొంతమంది ఇతరుల మీద సణుక్కుంటా ఉంటారు. కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు సణుక్కునేవాళ్ళు, కొంతమంది ఇతరుల మీద సణుక్కునేవాళ్ళు. చివరికి ఆ సణుగుడు దేవుని మీద కూడా జరిగింది. ఇశ్రాయేలీలు నాశనం అవడానికి కారణం తెలుసా? వాళ్ళు ఎవరి మీద సణిగారో తెలుసా? దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా వాళ్ళ చెప్పులు వారు మాసిపోకుండా, తెగిపోకుండా, వాళ్ళ బట్ట మాయకుండా, వాళ్ళకే కొదువు లేకుండా, వాళ్ళకి తక్కువ కాకుండా పోషిస్తే దేవుని మీద వాళ్ళు ఏం చేశారో తెలుసా? సణుక్కున్నారు. దేవుని కార్యాలను చులకనగా చూశారు, తక్కువగా చూశారు. అందుకే దేవుడు ఒక్కరిని కూడా కానాను దేశానికి వెళ్ళనీయలేదు. మధ్యలో ఆ వగుడాగుల్లాగా ఏమైపోయారంటే అరణ్యంలో రాలిపోయి తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళ తిప్పి రాళ్ళే తెచ్చుకొని చచ్చిపోయారు. దేవుడు జైలా అలా తిరిగి తిరిగి మనస్సాక్షి సరిచేయబడని వారై కఠినపరచబడి వాత వేయబడి వాగ్దాన దేశానికి వారసులు కాలేకపోయారు. ఎంత విచారం! 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాగ్దానం పొందిన వాళ్ళలో ఒక్కడెళ్ళలా, యెహోషువ, కాలేబు తప్ప. ఆ పిల్లలు మధ్యలో అరణ్య యాత్రలో పుట్టారే, 20 సంవత్సరాల్లో పిల్లలు, వాళ్ళు వెళ్ళారు. మరి కతిమ వాళ్ళంతా ఏమయ్యారు? తిరగబడ్డారు. దేవునికి ఇష్టంగా జీవించలేదో, వాళ్ళు రక్షణ పొందలేదా, వాళ్ళు బాప్తిసం పొందలేదా, వాళ్ళు దేవుని దగ్గరకు రాలేదా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందలేదా అంటే అన్నీ జరిగాయి. కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ చూడాలి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం జరిగింది? ఎందుకు దేవుడు వాళ్ళని అలా విడిచిపెట్టి ఎందుకు వాళ్ళు దేవుని సన్నిధిలో ఆ శ్రేష్టమైన ఆధిక్యతను కోల్పోయారో? మొదటి కొరింథీ పత్రిక బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలోకి రండి దయచేసి. 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా, ఇదిగో చూడండి, ప్రయాణం చేసిన మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను ఏం పొందారంట? చెప్పండి. వాళ్ళందరూ ఏం పొందిన వాళ్ళు? చెప్పండి. వాళ్ళందరూ బాప్తిసం పొందిన వాళ్ళే. అయితే ఏమైంది? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. అమ్మా చెప్పాలి, సహోదరుడా, సహోదరి, అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని కూడా వాళ్ళు భుజించారని రాయబడింది. ఇంకా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని, ఒకే పానం చేశారు, ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే విధంగా బాప్తిసం పొందారు. ఏలయనగా తమ్మును వెంబడించిన, మీరు గమనించారా? అప్పుడు వారు తాగిన ఆ బండ ఎవరంటే క్రీస్తే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి మీరు అనుకోవచ్చు మనకలాగా క్రీస్తు లేడని అనుకోవచ్చు. వాళ్ళకి తోడై ఉన్న బండ ఎవరంటే క్రీస్తే. అంటే ఇప్పుడు మనకు ప్రాణదాతగా, మన విమోచనకర్తగా ఎలాగైతే ఆయన పనిచేశాడో అలాగే ఆ దినాల్లో ఆయన వారి కొరకు తమ్మును విమోచించిన బండగా, వారి దాహార్తిని తీర్చిన బండగా, వారిని పోషించిన బండగా, అండగా వారికి తోడై ఉన్నాడు. వాళ్ళని అంత గొప్ప కార్యాలతో నడిపించాడు. ఏం జరిగింది? అందరూ చూడండి, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు తాగారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి. ఇప్పుడు చెప్పండి, కారణం చెప్పండి. ఎందుకు సంహరించబడ్డారు? ఎందుకు కానాను దేశానికి వారసులు కాలేదు అంటే వారిలో ఎక్కువ మంది ఎలా ఉండలేదంట? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. పక్కన వాళ్ళకి ఒక్క మాట చెప్పండి, దేవునికి ఇష్టంగా ఉండాలి మనం అని చెప్పండి చాలు. దేవుడు ఇష్టపడాలని చెప్పండి. నిజం ప్రియులారా, దేవుడు ఇష్టపడితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో తెలుసా? అతడు నాకు ఇష్టడు అన్నాడు.
ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు ఆయన సాక్ష్యం. అతడు నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన వ్యక్తి అని ఇద్దరు గురించి చెప్పాడు. ఎవరాళ్ళు? దావీదు, హనోకు. స్తోత్రం చెప్పండి. సాక్ష్యం చెప్పాడు ఆయన. దావీదు నాకు ఇష్టడు, అతడు నా ఇష్టానుసారుడు, అతన్ని నేను తప్పిస్తాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను, హెచ్చిస్తాడు. ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నా ఆశీర్వాదం అతనితో ఉంటుంది, అతన్ని తరతరాలకు ఉంటుంది అన్నాడు. చప్పట్లు ఉంటుంది దేవునికి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేయడం కొరకై నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలి, మనుషులకు కాదు. నువ్వు మనుషులకు ఇష్టంగా బ్రతకడం నేర్చుకున్నావంటే నీ జీవితం తొట్టిల్లిపోతుంది. దేవుడు ఇష్టపడే వాటిని నువ్వు ఇష్టపడాలి, దేవుడు అసహ్యపడే వాటిని నువ్వు అసహ్యపడాలి. అది లేఖనాల ద్వారా, ఉపదేశం ద్వారా, వాక్యం ద్వారా అర్థమైన తర్వాత దావీదుకు తప్పు మార్గాలన్నీ ఏమైనాయి అంటే అసహ్యంగా ఎంచుకున్నాడు. అబద్ధ మార్గాలన్నీ ఎలా ఎంచుకున్నాడంటే అసహ్యంగా ఎంచుకున్నాడు. దుష్టుల సంఘాలను ఎలా ఎంచుకున్నాడంటే అసహ్యంగా ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎలా జీవిస్తున్నాం లోకంలో? దేవుని కొరకైన బ్రతుకు మన వ్యక్తిగతంగా ఎలా ఉంది? పక్కవాళ్ళు ఏలు పెట్టి చూపెడతారని కాదు మనం బ్రతకాల్సింది. దేవునికి నేను లెక్క చెప్పాలి. దేవుడు నన్ను ఎలా ఉండడానికి ప్రేమించాడు, ఎలా ఉండడానికి రక్షించాడు, ఎలా ఉండడానికి పిలిచాడు నన్ను, ఆ విషయాన్ని మనం దృష్టి పెట్టాలి. ఇందాక చదివాం మనం, నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన అలా ఉండడానికి ఆ కింద వచనంలో ఏం చెప్పాడో తెలుసా? ఆ తర్వాత ఏం చెప్పాడో తెలుసా? అలా ఉండడానికి దేవుని కుమారులు అగునట్లు సంశయములను సణుగులను మాని అట్టి జనము మధ్య 16వ వచనం, అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు. ఒకసారి అందరు ఈ మాట చెప్పండి. లోకంలో దేవుని పిల్లలు ఎలా కనపడాలి? ఎవరు కోతుల్లా కనపడాలంటున్నారు? చాలా మంది జ్యోతుల్లా కనపట్లా. చెప్పండి, ఎలా కనపడుతున్నారు లోకానికి? కోతుల్లాగా కనపడుతున్నారు. వీళ్ళ శాస్త్రులు, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన చూస్తే ఒక రకంగా కోతులకు ఒక పద్ధతి ఉంటుంది. అనండి అమ్మా, ఏముంటుంది? నా మాటలు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటాను మీకు. కోతులకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ మనుషులకు అసలు పద్ధతులు లేకుండా పోతున్నాయి. చాలామంది కోతి అంటే కారపదని, అసహ్యమని అనుకుంటారా? దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నట్టుగా మనం కోతుల్లాగా కాదు ఉండాల్సింది. జీవవాక్యాన్ని చేతబట్టుకున్న మనం ఈ లోకంలో వక్రజనము మధ్య, మూర్ఖ జనము మధ్య, దేవునికి అవిధేయులైన వారి మధ్య ఎలా ఉండాలి అని వాక్యం చెప్తుందంటే జ్యోతుల్లాగా ఆకాశ మండలంలోని జ్యోతులు వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు జనము నాకు అతిశయ కారణము కలుగును. చెప్పండి కూడా దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అలా ఉంటే నాకు అతిశయం, అది నాకు అతిశయం అంటున్నాడు. దేవుని బిడ్డలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. తప్పు మార్గాలు మనకు అసహ్యంగా ఉండాలి, అబద్ధ మార్గాలు మనకు అసహ్యంగా ఉండాలి. దుస్తుల సాంగత్యం, సంఘ పరిస్థితులు దేవుని పిల్లలకు అసహ్యంగా ఉండాలి. వాక్యం ఏమంటుందో తెలుసా? ఏం చదివారు మీరు? తీతు పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో మనం జ్యోతుల్లాగా లోకంలో కనబడాలి అంటే ఖచ్చితంగా ఇదిగో భక్తిహీనతను నువ్వేం చేయాలంటే విసర్జించాలి. చెప్పండి, భక్తిహీనతను ఎందుకు భక్తిహీనతను విసర్జించాలి? ఒక 5 పాయింట్లు రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి, లేకపోతే జాగ్రత్తగా మరి మైండ్లో మీరు ఫిక్స్ చేయండి. జాగ్రత్తగా వినండి. మొదటిది, బైబిల్ ఉంది వాక్యం చదువు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తాడు. చెప్పండి, భక్తిహీనతను దేవుడు ఇష్టపడడు, దేవుడు కోరుకోడు భక్తిహీనతను. భక్తిహీనంగా జీవించే వాళ్ళని ఎలా కోరుకుంటాడు దేవుడు? భక్తిహీనతను దేవుడు ఏం చేస్తున్నాడంటే ద్వేషిస్తున్నాడు. చదవాలి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేవుడు భక్తిహీనతను ఏం చేస్తున్నాడట? ద్వేషిస్తున్నాడు. ఆయన అసహించుకుంటున్నాడు భక్తిహీనతలు. అందుకే దాన్ని దేవుని పిల్లలైన వారు ఏం చేయాలంటే విసర్జించాలి. నెంబర్ 2, రెండవది, బైబిల్ ఉందా? సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో భక్తిహీనత చేత భక్తిహీనులు ఏం చేస్తారంటే పడిపోతారని రాశాడు. త్వరగా చదవాలి. 11:15 సామెతలు 11:15.
ఎదుటి వాని కొరకు పూట పడి ఎదుటి వాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును. పూట పడ నొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరు గల స్త్రీ కనుక అక్కడ రాయబడింది, వాడు పూటపడి వాడు ఏమైపోతాడంటే చెడిపోతాడు. భక్తిహీనుడు కొరకు ఎవడు భక్తిహీనుడుగా జీవించేవాడు కొరకు పూటపడకూడదు. అందరు నా వైపు చూడండి. ఒకడు భక్తిహీనుడై భక్తిహీనంగా జీవిస్తుంటే వాడికి సపోర్ట్గా ఉంటే వాడు కూడా ఏమైపోతాడంటే పడిపోతాడు. అందుకే 2 దినాలుగా చెప్తా వచ్చాను నేను, పాపం చేసే వాళ్ళకి ఎవరు తోడ్పడకండి, పాపం చేసే వాళ్ళకి ఎవరు సహకరించకండి. అది చాలా తప్పని చెప్తున్నాను నేను. మీరు మీడియేటర్స్గా ఉండకూడదు. అలాంటి వారికి ఏం పని లేదా, నాకెందుకు చెప్తావు, పనికి మాలిన దానా, పనికి మాలినోడా రేయ్ అనాలి. నీ దగ్గరకు కూడా రారిక ఆమె ఏం చెప్పండి గట్టిగా, కొద్దిగా సింబటివా, నాకెందుకు చెప్తారా పనికి మాలినోడా అని అనొచ్చుగా. కొద్దిగా సీపురా టీవా. కొంతమంది నాశనం కావడానికి వీళ్ళు కారణం అన్నమాట. ఇటు వార్తలు అటు జారేస్తారు, అటు వార్తలు ఇటు జారేస్తారు. అలాంటి వాళ్ళు సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. చేసేవాళ్ళ పాపం కంటే చూసేవాళ్ళ పాపం ఎక్కువైంది. చేసేవాళ్ళ పాపం కంటే మాట్లాడేవాళ్ళ పాపం ఎక్కువ అవుతుంది. అందుకనే పత్రిక భాగంలో అంటాడు, మీరు పరుల పాపములో పాలివారై ఉండకూడదు అన్నాడు. చెప్పండి, మీరు పరుల పాపంలో, ఏ పాపంలో, వాళ్ళు చేసే పాపంలో మీరు కూడా ఏం కావద్దన్నాడు, పాలిభాగస్తులు కావద్దు. మీరు అలా వ్యవహరించొద్దు, మీరు అలా ప్రవర్తించొద్దు. మీరు మీ నీతిని కాపాడుకోవాలని ప్రభు చెప్పాడు. జాగ్రత్త దేవుని పిల్లలో. ఇక్కడ రాయబడిన మాటలు గమనించారా? 3వ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనం. సామెతల గ్రంథం 12:3, భక్తిహీనత వలన, భక్తిహీనతను విసర్జించకుండా ఎవరైతే భక్తిహీనతలో జీవిస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏమి రాదంటే స్థిరత రాదు. అందరూ చెప్పండి, ఏమి రాదు? స్థిరత్వం రాదు విశ్వాస జీవితంలో. ఎందుకు స్థిరులుగా ఉండలేకపోతున్నారు? ఎందుకు కదిలించబడుతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? మాటికి తొట్టిల్లుతున్నారంటే వాళ్ళల్లో ఉన్న భక్తిహీనతే కారణం. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు అనండి. ఎవరు కూడా స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తే, స్థిరపరచబడాలని నువ్వు కోరుకుంటే, స్థిరంగా ఉండాలని నువ్వు కోరుకుంటే భక్తిహీనతను ఏం చేయాలంటే విసర్జించాలా. విసర్జించడం అంటే తీసుకెళ్లి కట్టవతల బారేసి రావాలా, మళ్ళా వెనక్కి చూడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విసర్జన జరగాల. భక్తిహీనత అనేది విసర్జన జరగాల. అప్పుడే నువ్వు దీవించబడతావు. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా రూపాంతరం చెందుతావు. అప్పుడే నువ్వు దేవుని కుమార్తెగా ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించగలుగుతావు. క్రీస్తు ప్రభువుకు ప్రతిరూపంగా బ్రతకగలుగుతావు. లోకం, అన్యజనులు నిన్ను, వక్రజనము మధ్య నిన్ను ఎలా చూస్తారంటే జ్యోతిలాగా చూస్తారు. ఆకాశ మండలంలో కనబడే జ్యోతి ఎలాగ ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుందో నువ్వు కూడా అలాగే ప్రకాశిస్తావు. నేను ప్రారంభంలో చెప్పాను, కొండ మీద కట్టబడిన పట్టణం. ఏ పట్టణం అన్న కొండ మీద కట్టబడితే రాత్రి వేళ చూడండి దాని అందం ఎంత సౌందర్యంగా ఉంటుందో, ఎంత సౌందర్యంగా ఉంటుందో. మనం కొండ మీద కట్టబడిన పట్టణం లాంటి వాళ్ళం. చెప్పండి పక్కన వాళ్ళకి, మన సౌందర్యం, మన పరివర్తన లోకానికి కనబడాలి వెలుగులాగా. స్తోత్రం చెప్పండి. దానికోసం పౌడర్ రుద్దుకొని, ఫేరింగ్ లవ్లు రుద్దుకొని, సోపులు పేసు వాష్ చేసుకొని, అది రాసుకొని, ఇది రాసుకొని, పెయిరాయిల్ రాసుకొని, ఎయిరాయిల్ రాసుకొని, ఏదో ఆయిల్ రాసుకొని, ఉండదు కూడా పోగొట్టుకొని, ఓడగట్టుకొని, అవి కాదు. ఫెయిర్నెస్ రావాల్సింది నీ హృదయంలో. చెప్పండి, ఎక్కడ రావాలి? నీ మొహంలో కాదు. నీ మొహం ఫెయిర్నెస్ రావాల్సింది నీ మొహం, నీ మూతిలో కాదు. నీ హృదయంలో నుంచి ఫెయిర్నెస్ రావాలి. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రయాసపడుతున్నారు పాపం. నేనైతే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎలకతోలు తెచ్చి ఏడాది దోమినా నలుపే కాదు తెలుపు కాదయ్యా అన్నాడు. అనండి, ఏడాది దోమినా బండకేసి దోము, రుద్దు, కడుగు, ఏమన్నా చెయ్యి, అది పుట్టిందే అట్ట, దాని స్వభావం అది. ఎక్కడికి పోయిద్ది? కావాలంటే గొట్టిపాటు రండి, ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. పెళ్లి కాకముందు చాలా తెల్లగా అయింది మొఖం. పెళ్ళయిన తర్వాత ఎట్టయిందంటే బొక్కబేరులాగా అయింది మొఖం. ఏమ్మా ఇలాగ అయిపోయిందంటే అవన్నీ అప్పుడు వాడిని అన్నీ అంటే ఇప్పుడు అంట ఎఫెక్ట్ అయినాయి అంట. ఏమైనాయి? ఒకసారి చూస్తే కోతి మూతిలాగా ఉంటుంది మొహం, తెల్లగా.
దొండపండులాగా. తర్వాత ఇంకొక రకంగా, అది ఒక రకమైన మాడు చెక్క ముఖం. దేవుడు ఇట్టి మీకు దూరం చేయునుగాక. హల్లెలూయా. ఈ పెయిర్నెస్ కాదు ఉండాల్సిందే, లోపల పెయిర్నెస్ ఉండాలా, పరిశుద్ధతలో పెయిర్నెస్ ఉండాలా, అంతరంగంలో పెయిర్నెస్ ఉండాలా, దాంట్లో నుంచి క్లీన్నెస్ అనేది రావాలా, దాంట్లో నుంచి హోలీనెస్ అనేది రావాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా? భక్తిహీనత వలన ఎవరు కూడా, భక్తిహీనంగా జీవించే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఎంతో కొంత వాక్యం పనిచేసింది అనుకుంటే ఒకవేళ నిర్ణయం తీసుకున్న బయటికి వెళ్ళగానే ఎట్ట కుదిరిద్దిలే, మనకు లోకంలో మనం ఉంటే పాస్టర్ గారు ఎన్ని చెప్పినా అలా కుదురుతుంది మనకి. బయటికి వెళ్ళగానే షరా మామూలే, ఎన్నదంతా ఎటుపోద్దో అర్థం కాదు, అంతా మళ్ళీ మామూలే, మళ్ళీ నెల దాకా మామూలే, వారం దాకా మామూలే, మళ్ళీ సర్దుపట్టుకోవడంలో స్తోత్రం 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 అప్పుడు మొదలుపెట్ట. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. మీ అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి కనికరించునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాక్యాన్ని చదివారా? భక్తిహీనత వలన ఎవరు ఎప్పటికీ స్థిరత్వం రాదు నీకు. అంతే, నీ జీవితం అంతే. ఎక్కడుందరా గొంగళ అన్నాడంటే ఎవడో పెద్ద ఆయన, ఒక ఆయన వాడన్నాడంటే ఎక్కడుంటుంది, ఎక్కడుందో అక్కడే ఉందన్నాడంట. ఎన్ని సంవత్సరాలు పోద్ది మన భక్తి జీవితంలో? ఎలాగా? ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అంటే అక్కడే ఉన్నాను. ఎలా ఉన్నావు అంటే అలాగే ఉన్నాను. మార్పేంటి మరి? ఏముండదు. అందుకేనా ప్రభు త్యాగం చేసింది, అదేనా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పింది. అందుకేనా వాక్యాన్ని చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఎందుకు భక్తిహీనతను ద్వేషించాలి, విసర్జించాలి? 4వ విషయం 13వ అధ్యాయంలో 6వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనత పాపులను చెరిపివేయను అనండి. భక్తిహీనత పాపులను, వారు పాపులుగా చేయబట్టడానికి వారిలో కారణం ఏంటంటే వాళ్ళ యొక్క భక్తిహీనత. చెప్పండి, భక్తిహీనత పాపులను చెరిపివేయను అంటే దాని అర్థం ఏంటి? భక్తిహీనమైన జీవితం వాళ్ళని పాపంలోకి తీసుకువెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తుంటే చెరిపివేయను అనండి. వాళ్ళని మంచిగా ఉండాల్సిన వాళ్ళని, బలంగా ఆత్మీయంగా ఉండాల్సిన వాళ్ళని, పరిశుద్ధంగా ఉండాల్సిన వాళ్ళని, వాళ్ళల్లో ఉన్న భక్తిహీనత వాళ్ళని ఏం చేస్తుందంటే చెరిపివేయను. చెప్పాలి, ఏం చేస్తుంది? చెరిపేయటం అంటే ఏంటి? బాగుంటుంది కదా. చెరిపేసిన తర్వాత కొంతమంది కుళ్ళుబోతు పిల్లలు ఉంటారు. మంచోడు చక్కగా గూడు కట్టుకొని ఇల్లు కట్టుకొని చుక్కు 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 రైలు ఆడుకుంటా ఉంటాయి. చిందరబందర చేసేవాడు ఒకడు వస్తాడు, ఆగిపోడు. మీరు ఎప్పుడైనా చూసారా? వీడికి అంత ఒళ్ళంతా కుళ్ళు. చెప్పండి, ఒళ్ళంతా కుళ్ళు. కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడికెళ్ళి దున్నుతాడు. ఇంత ఎకారపోడు ఎవడు ఉండడు అనమాట. వీడికి ఆగం చేయటం అంటే ఇష్టం. వాడి మనసు నిండా కుళ్ళు. వీడేమో గూడు కట్టుకుంటా ఉంటాడు, చుక్కు 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 అని వీడు ఆడుకుంటా ఉంటాడు, చాలా హ్యాపీ అవుతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. వీడు గూడు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఆడుకుంటాడు. వీడు ఒళ్ళంతా మంట, వీడు కుళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు మీకు అర్థం అవుతున్నట్టే ఉంది కదూ. ఒళ్ళంతా కుళ్ళు కొంతమందికి. వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. భక్తిహీనత పాపులను చెరిపివేయను. చెరిపేస్తుందండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని అనండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని, చెడ్డ స్నేహాలు ఎన్నుకోకూడదు. చెడ్డగా మాట్లాడే వాళ్ళతో బ్రతకూడదు. చెడ్డగా మాట్లాడితో నువ్వు తిరగకూడదు. చెడ్డగా సహవాసం చేసే వాళ్ళతో నువ్వు మసలకూడదు. అది నిన్ను చెరిపేస్తుంది, అది నిన్ను పాడు చేస్తుంది. నువ్వు భ్రష్టత్వం వైపు వెళ్ళిపోవడానికి అది కారణం. అందుకే భక్తిహీనతను నువ్వేం చేయాలంటే విసర్జన చేయాలి. ఊరకే చెప్పలేదు దేవుడు ఏది ఊరక చెప్పలేదు. ఆయన చెప్పాడంటే ఏదో సత్యం ఉంది దాంట్లో. దేవుడు మనకి ఉన్నతమైన సత్యాన్ని నేర్పించాలనుకున్నాడు అంతే. అందుకే దేవుడు ఆ విషయాలు చెప్పాడు. ఆ విషయాన్ని నువ్వు మనస్కరించాలి. అది నీ బుర్రకెక్కాలి, నీ మనసులో పనిచేయాలి, నీ హృదయంలో పని చేయడానికి నువ్వు ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి. దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను వాడుకుంటాడు. వాక్యం చెప్తుంది, భక్తిహీనత వలన భక్తిహీనులు వారి యొక్క భక్తిహీనత వలన ఏం చేయబడతారంటే చెరిపివేయబడతారు. చెప్పండి, ఏం చేయబడతారు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలనుకున్నా ఉండలేవు. ఎందుకంటే మళ్ళా గోకే వాళ్ళు ఉంటారు పక్కన. ఏందనగాని పాపం మంచిగా ఉండాలనుకున్న నిర్ణయాలు కూడా తెల్లారి తుస్సమంటాయి. అలాంటి వాళ్ళు మన ప్రాంతంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. అసలు అర్థమవుతుందంటారా మీకు?
వీళ్ళు చెడిపోరు, కొంతమంది గోకుడు ఎక్కువ. అర్థమవుతుందండి ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు పాడైపోవడానికి కారణం ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. ఏం కాదులే, సరేలే, అందరూ అంతేలే, సన్నాసి, ఏం కాదులే పో. ఏందమ్మా ఇది అన్న కొత్తగా విషయం ఏంది, ఎవరు అందరు అంతేలే, నువ్వు అంతే. వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు, వీళ్ళు ఆనందపడతా ఉంటారు. దేవుని పిల్లలకి దూరమగునుగాక. చెప్పండి. భక్తిహీనత వలన పాపులు ఆ భక్తిహీనత వలన ఏం చేయబడతారంటే చెరిపివేయబడతారు. భక్తిహీనత పాపులను చెరిపివేయును, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయును. ఎందుకు విసర్జించాలి? చివరి మాట రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. వీలైతే దురాశను ఎందుకు విసర్జించాలో ప్రభు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే దాని గురించి చెప్తాను. ఈరోజు వరకు భక్తిహీనత గురించి ఎందుకు విసర్జించాలని జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట, ఎందుకు భక్తిహీనతను విసర్జించాలి? 5వ మాట, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎందుకు భక్తిహీనతను ద్వేషించాలో తెలుసా? భక్తిహీనతను ఎందుకు విసర్జించాలో తెలుసా? భక్తిహీనుల మీదకి రేపు దేవుని కోపం రాబోతుంది. చెప్పండి, ఏమి రాబోతుంది? భక్తిహీనుల మీదకి దేవుని భయంకరమైన కోపం ఎక్కడి నుంచి రాబోతుందంటే పరలోకము నుండి దిగి రాబోతుంది. అమ్మా, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ కోపం, అమ్మో ఆయన కోపం వస్తే మామూలుగా ఉండదు, చంపేస్తాడేమో అంటే భయపడతారే. మరి దేవుడు కోపం వస్తే భూమి నోరు తెరుస్తుంది కొన్నిసార్లు. అనండి, భూమి నోరు తెరుస్తుంది, సముద్రం బయటకు వచ్చి లాక్కెళ్తుంది. దాన్నే సునామీ అంటారు. భూమి నోరు తెరవటం అంటే భూకంపం. ఎక్కడికక్కడ భూమి ఎక్కడ వాళ్ళని అక్కడే మింగేసింది, ఎక్కడ వాళ్ళని అక్కడ సముద్రం లోపలికి తీసుకుపోయింది. రీసెంట్గా కాలిఫోర్నియా సంగతి గుర్తుందా? దేవుడికి స్థానం లేదు మా దేశంలో. వితౌట్ గాడ్ ఇన్ కాలిఫోర్నియా, దేవునికి చోట్లేదో అన్నారు. అంతే, 3 రోజుల తర్వాత కాలిఫోర్నియా లేదు, లాస్ ఏంజల్ లేకుండా పోయిందే. దేవుడు ఎక్కడ ఉండడో, దేవుని సన్నిధి ఎక్కడ ఉండదో వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? ఇప్పుడంట 1000 మంది సముద్రం దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందుతున్నారంట వాళ్ళ తప్పును ఒప్పుకొని. రీసెంట్గా పోస్ట్ చూశాను నేను. ప్రభువా, మేము తప్పు చేశామయ్యా, క్షమించు, దేవుడు లేడని చెప్పాం నాయన అని ఇప్పుడు 1000 మంది బాప్తిసం పొంది రక్షణ పొందుతున్నారు. దేవునికి లోబడి పశ్చాత్తాపడుతున్నారు. ఎంతవరకు కఠినపరుచుకుంటాం? దేవుని కోపం బయలుదేరి వచ్చిందా? ఎక్కడుంటాం మనం? దేవుని ఉగ్రత బయలుదేరి వచ్చిందా? ఎక్కడుంటాం మనం? దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, అవమానకరంగా జీవించడానికి తెగించొద్దు, దేవుని ప్రేమను చులకనగా తీసుకోవద్దు. నిన్ను ప్రేమించినప్పుడు, నీకోసం ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు నిన్ను కళంకము లేని వ్యక్తిగా, నిష్కళంకమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, మహిమ కలిగిన సంఘంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ పవిత్రతను కాపాడుకొందుముగాక. లేకపోతే దేవుని కోపం పరలోకం నుంచి దిగిరాబోతుంది, దేవుని ఉగ్రత. అది వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవరు తట్టుకోలేరు, ఎవరు తాళుకోలేరు. దాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి మనం వారసులం కావడం కోసమే ప్రభు ప్రాణత్యాగం చేశాడు. అందుకొరకు ఆయన మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీన్ని చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కోసమే, మహిమగల సంఘంగా చేయడం కోసమే మీకోసం నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని ప్రభు చెప్పిన మాట అది. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం వస్తుంది? కళ్ళు మూసుకుంటే నీకు దేవుని త్యాగం జ్ఞాపకం వస్తుందా? దేవుని ప్రేమ జ్ఞాపకం వస్తుందా? ఎక్కడున్నారమ్మా? ఆలోచించండి. దేవుని పిల్లలుగా భక్తిహీనత మీద నీకు ద్వేషం, అసహ్యం రావాలి. తప్పు మార్గాల మీద నీకు అసహ్యం రావాలి. ఉపదేశం నీ మనసులో పనిచేస్తే, ఉపదేశాన్ని నువ్వు ఒప్పుకొని అంగీకరిస్తే, అది పనిచేయడం ప్రారంభిస్తే వివేకం కలిగిద్ది. తప్పు మార్గాలు నువ్వు అసహ్యంగా ఎంచుకుంటావు, అబద్ధపు మార్గాలు నువ్వు అసహ్యంగా ఎంచుకుంటావు, దుస్తుల సంఘం నీకు అసహ్యంగా ఎంచుకుంటావు. చాలా ఉన్నాయి అసహ్యంగా ఎంచుకోవాల్సినవి. పౌలు గారు లోకంలో తనకు ఏవేవి లాభకరమో, ఏవేవి దీవెనకరమో వాటన్నిటిని ఎలా ఎంచుకున్నాడంటే పెంటలాగా అసహించుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎంత అసహించుకున్నాడు ఆలోచించుకోండి. ఒక్కసారి విసర్జించి మళ్ళీ వెనక్కి తిరగం కదా.
అంతగా అసహించుకున్నాడు. దేవుని మహిమ కొరకు బ్రతకడానికి ఒక త్యాగం, ఒక యాగంగా తను కూడా మారిపోయాడు. అదే చెప్తున్నాడు, నేను బ్రతికితే ఇక నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు బ్రతుకుతాను, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు బ్రతుకుతాను, ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయన నిమిత్తం బ్రతుకుతాను, మిగిలిన జీవితం ఆయన కొరకే జీవిస్తాను. నేను ఒక మంచి సమర్పణ, ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం దేవుడు సంఘమంతటికి అనుగ్రహించునుగాక. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్ను వీక్షిస్తున్న వారందరి జీవితంలో కార్యం జరిగించుని, వారి జీవితాల్లో ఈ కృప నిరీక్షణ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన